1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మీ ఏజెస్ ఏంటి? ఎంత ఏజ్ పిల్లలు మీరందరూ? మీ ముగ్గురు? నీ ఏజ్ ఎంత? 24 సార్. 24. నాకు 22. దీనికి 18 సార్. సో ముగ్గురికి చదువులు అయిపోయినాయి. చెల్లి ఒక్కతే చదువుకుంటుందా? మీ ఇద్దరిది అయిపోయింది. ఉద్యోగాలు చేస్తున్నారు? ఓకే, జాబ్ ఏమి లేదు కాబట్టి మీరు ఏదో సపోర్ట్ ఉంటదని చెప్పి ఒప్పుకున్నారు. సరే, ఒప్పుకున్నాక ఆయన ఇంట్లోకి వచ్చాడా రాలేదా? మా చెల్లి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అతను వచ్చారు. సో మా నాన్నే కదా అని చెప్పేసి. వీళ్ళిద్దరికి పెళ్లి అవ్వలేదు కదా మీ లెక్క ప్రకారం? అవ్వలేదు మ్యామ్. పెళ్లి అయితే ఇంట్లో ఉండాలి వచ్చి. అవును. మరి ఎక్కడున్నాడు? అతను తన ఇంట్లోనే ఉంటున్నారు. అప్పుడు మా అమ్మ కోసం వచ్చినప్పుడు చూసారు మ్యామ్. సో నాన్న అనే పదం ఇంకా వాడక్కర్లేదు. మీరు మన మనిషే కదా, కాబోయే నాన్న కాబట్టి మీరు ఫ్రీడమ్. సరే, ఏళ్ళని అడగడం బెటర్ అయితే మనం. ఏమా ఏంటి మీ ఇద్దరు పరిచయం ఏంటి? భర్త చనిపోయిన 3 సంవత్సరాలకే అర్జెంట్గా ఇంకో వ్యక్తిది లైఫ్ లోకి రప్పించుకోవడానికి ఏంటి నీ నెసెసిటీ ఏంటి? మా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది. అయితే యాక్సిడెంట్ అయ్యి మొత్తం కాళ్ళు చేతులు పడిపోయినాయి. 3 పిల్లల్ని నేను ఒకదాన్ని చూసుకోవాలంటే ఇండ్లలో పని చేయాలి. అది వాళ్ళ చదువులకి, డ్రెస్లకి, వాళ్ళ ఫోన్లకి, రీఛార్జ్లకి కూడా ఏది లేదు. నేను ఒకదాన్నే చేయాలంటే నా దగ్గర ఒక్క ఇంట్లో పని చేస్తే 4,000 5,000 ఇస్తారు మేడం. అది ఒక్కరికి సరిపోదు కదా మేడం, ముగ్గురు ఉన్నారు కదా. 12,000 నీ చేతికి వస్తే అవి చాలా ఇల్లు ఖర్చులకి, రెంట్ కి, ఖర్చులకి సరిపోదు అనేసి వీళ్ళ ఇంట్లో పని చేస్తుంటే ఇట్లా ఉంది అని చెప్పి. ఆయన ఇంట్లో పని చేసేదాన్ని? పని చేస్తాను. ఆయన పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారా? లేరు మేడం. అంటే వాళ్ళ అమ్మ ఉండేదా? వాళ్ళ అమ్మ నాన్న ఒక్కడే ఉన్నాడు. ఎంతకాలం బట్టి పని చేస్తున్నారు మేడం మీరు వాళ్ళ ఇంట్లో? 2 years అవుతుంది. 2 years బట్టి. ఏది మీ భర్త చనిపోయిన తర్వాత? అంతకు ముందు అయితే అక్కడ పని చేయలేదు, వేరే వాళ్ళకి. అట్లా చెప్పాను నా ప్రాబ్లమ్స్. ఇట్లా చెప్తే నాకు కొంచెం ఇంకా మనీ, నా అవసరాలకి ఖర్చులకి డబ్బులు ఇచ్చాడు. నా పిల్లల కోసం నేను డబ్బులు తీసుకొని వాళ్ళ అవసరాలకి నేను ఖర్చు చేశాను. అట్లా ఖర్చు చేస్తుంటే ఇంకా ఇట్లా చెప్పాడు, చూసుకుంటాను, నీ పిల్లలకి నీకేం ఇబ్బంది కాకుండా చూసుకుంటానని చెప్పాడు. ఏంటి నీ పిల్లల వయసు? 3 పిల్లలు అంతా చెప్పావమ్మా? చెప్పాను సార్. ఏం చేస్తాడే, అంత సంపాదిస్తాడే అంత ఫ్యామిలీని చూసుకోవడానికి? నాకు ఆ ఇల్లు అవంతా తెలియదు కదా. ఇంట్లో పని చేస్తున్నా కాబట్టి పిల్లల్ని చూసుకుంటా, నీ అవసరాలకి నీ రెంట్ కడతాను, పిల్లల్ని అవసరాల కోసం చూసుకుంటా అని చెప్పాడు సార్. అట్లా నేను చెప్పాను. అదే విషయం మా పిల్లల్ని వాడుకుని వదిలేస్తాడేమో అని నీకు అనిపించలేదా? నా సిచ్యువేషన్ అట్లాంటిది. నా పిల్లల కోసం నేను అట్లా అవే ఎంచుకున్నాను. పిల్లలకి చెప్పాను. చెప్తే వాళ్ళు కూడా ఉన్న సిచ్యువేషన్ లా వాళ్ళ మనసులో ఏముందా మేడం, నాకైతే సరే మమ్మీ అని చెప్పారు. వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటా అంటే చూసుకుంటున్నారు, ఇట్లా ఒక వ్యక్తి ఉన్నాడు, ఇట్లా నన్ను ఇష్టపడుతున్నాడు చెప్పడానికి. అమ్మ ఒకళ్ళని ఉంచుకుంది, ఇంతేగా మీరు మాట్లాడాల్సింది. నాన్న కన్ఫ్యూజ్ అవ్వవసరం, ఆవిడ ఇష్టం లేదని చెప్తున్నా. ఓకే నాన్న, పర్లేదు. కుటుంబం కోసం ఆవిడేదో ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంది, మీకు తిండి పెట్టడానికి. అట్లా నేను చెప్పాను మేడం. వాళ్ళు కూడా సరే అన్నారు. ఒకసారి కాదు, ఇప్పుడు ఎంతకాలం బట్టి ఇతను మీ పోషణకి హెల్ప్ చేస్తున్నాడమ్మా? 1 year అవుతుంది సార్. 1 year బట్టి. మీ పిల్లలకి చెప్పి ఎంతకాలం అయింది ఇలా సో కాల్డ్ ఫాదర్ ని ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని చెప్పి? 6 months అవుతుంది. 6 months. మీకు తెలిసి 6 months అన్నమాట. తెలిసి 6 months. అతను ఎంకరేజ్ చేయకపోయినా, ఇంకొక క్వశ్చన్ తర్వాత నువ్వు కంటిన్యూ చేద్ది కానీ, అతను ఎంకరేజ్ చేయకపోయినా మీరు పెళ్లికి ఎందుకు ఎంకరేజ్ చేయలేదు అతన్ని? ఉంచుకుంటాను, చూసుకుంటాను, పోషణ చేస్తాననే మాటలకి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారు. నాకు ఎలాగా భర్త లేడు, నీకు ఎలాగా పెళ్లి అవ్వలేదు కదా, పిల్లలు ఉన్నారు కదా సార్, పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకోరు కదా ఎవరి ఇంట్లో. అయ్యో భగవంతుడా. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు, అంత వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు కాబట్టి మేబీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు కదా సార్. రైట్. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఓకే నాన్న, సరే ఇంతవరకు బానే ఉంది. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు మా హస్బెండ్ పైన అంటే ఇతని పైన నీ నిందలేస్తున్నారు. ఈయన మంచోడు కాదు, మా పైన చేయలేస్తున్నాడు నువ్వు లేనప్పుడు. నిందని ఎలా ప్రూవ్ చేశారు? ఒక నిమిషం అమ్మా, నిందని ఎలా ప్రూవ్ చేశారు మీరు? పిల్లలు నేను చూస్తున్నాను కదా సార్ ఇప్పుడు 1 year నుంచి. వాళ్ళ ఇంటికి వెళ్తారా, ఆయన మీ ఇంటికి వస్తాడా? నేనే వాళ్ళ ఇంటికి వెళ్తాను ఎప్పుడైనా. నువ్వు లేనప్పుడు మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? నేను ఉన్నానేమో అనేసి వచ్చాడు. నువ్వు వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నప్పుడు కూడా ఆయన నీ మీద చేసాడా, నువ్వు ఆయన మీద చేసావా చెప్పు? అతను ఇంకా నా పరిస్థితి నమ్మాలి కదా, కూతురు మాటలు నమ్మాలి కదా నువ్వు. కదమ్మా, అతన్ని ఒక్కసారి అమ్మా, అతను 1 year బట్టి చూస్తున్నావు, పిల్లల్ని ఎంతకాలం బట్టి చూసావు?
2 years నుంచి చూస్తున్నా ఆయన్ని. పిల్లల్ని 1 year 23 నుంచి ఇయర్స్ బట్టి చూస్తున్నావుగా, 22 ఇయర్స్, పెద్ద అమ్మాయికి 22, ఆ అమ్మాయికి 20, 18. అంటే సార్ ఇప్పుడు వాళ్ళకి నేను ఎక్స్పీరియన్స్ కంటే ఆ చెప్పేది ఎక్స్పీరియన్స్ కి ఎక్కువ మార్కులు వేసావా? నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లే. ఒక సిచ్యువేషన్ లో వాళ్ళకి నచ్చక అట్లా చెప్తున్నారేమో నేను అనుకున్నాను మేడం. ఓకే. అట్లా అలా ఎన్నిసార్లు చెప్పారు ఈ 6 months లో నీకు? 3 times ఆయన ఎన్నిసార్లు వచ్చాడు ఇంటికి? 3 times. అమ్మా, నాన్న, ఇప్పుడు మీరు చెప్పాలి. ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత పోషణ నిమిత్తం చూసినా, జస్ట్ అవుట్ ఆఫ్ ది వే ప్రేక్షకులు, ఒక్క నిమిషం తల్లి, ప్రేక్షకుల గురించి నేను చెప్తున్నాను. ఓకే ఇలాంటి కేసు సినారియోస్ నా దగ్గరికి, రమ్య మేడం దగ్గరికి చాలా వస్తాయి. ఓకే సార్. సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలా, ఇంట్లో ఆల్రెడీ ఎదుగున్నటువంటి పిల్లలు ఉన్నారు అని అంటే కనుక కొన్ని సందర్భాల్లో ఆ పిల్లలు వచ్చి నా రూమ్ వరకు వచ్చి కాబోయేటటువంటి తండ్రి మీద ఇలాంటి సందర్భాల్లోనే కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాదనకు దిగుతారు. తల్లి అంటది లేదండి మంచోడండి నేను చూశాను అంటది. పిల్లలు అంటారు వద్దండి ఇంకో విధంగా చూస్తున్నాడు అంటే, ఇంకోటి చేసి ఉండకపోవచ్చు కానీ ఇంకో విధంగా చూస్తున్నాడు అని. నేను ఆ పేరెంట్కి, ఆ తల్లికి ప్రధానంగా ఏమని చెప్తానంటే, అందరినీ బయటికి పంపించేసి, అమ్మ నీకు ఆ వ్యక్తికి 99 మార్కులు వేసినా, నీ పిల్లలు వచ్చి ఒక్క మైనస్ మార్క్ వేసినా దయచేసి పిల్లల మాట వినండి అని చెప్తా. మరి మీ దాంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఓకే సార్. మేడం మీరేదో అడుగుతున్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు ఇంటికి వచ్చాడు? వచ్చిన ప్రతిసారి అట్లా మిస్బిహేవ్ చేశాడు? వచ్చిన ప్రతిసారి అయితే మేము లేము మ్యామ్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా చెల్లి ఉంది ఇంట్లో. ఒకతే ఆ పిల్ల, ఈ పిల్ల? మా చెల్లి, మీ చెల్లి. మా చెల్లి ఒక్కటే ఇంట్లో ఉంది. తనతో లైక్ బీర్స్ డ్రింక్స్ అలా తెప్పించుకుంటా ఉన్నాడు ఎవరిని? మా చెల్లితో మ్యామ్. సో అది నాకు నచ్చలేదు. మా చెల్లి ఏంటి అక్కడ ఏం జరిగింది ఆ రోజు అని అంటే నాకు చెప్పలేదు. ఆ తర్వాత చేస్తూ కూడా స్టఫ్ కి నాకు ఏమైనా చికెన్ కర్రీ గానీ మటన్ కర్రీ గానీ ఏమైనా వండి అన్ని పెట్టావా? అక్కతోనే ఎందుకమ్మా అలా అబద్ధాలు చెప్తారు? అరే అలా చెప్పనివ్వండి. లేదు తమ్ముడు. అలా కాదు మేడం, నేను అన్ని చూసుకుంటున్నా మేడం. కొంచెం చికెన్ కాదు మటన్, అయ్యా చికెన్ చూసుకుంటున్నాం, కాదు బాగానే మటన్ ఉన్నాయి మరి. అంటే ఎందుకు ఆడపిల్లలు ఎందుకు అబద్ధాలు ఆడతారు చెప్పండి. మళ్ళా మా చెల్లి చెప్పిన తర్వాత మేము ఒక రోజు నేను మా అక్క ఇద్దరు ఇంట్లో ఉన్నాం. ఇంట్లో ఉన్నప్పటికీ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మా అక్క మీద చేతులు వేయడం, చేతులు ఇలా 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 నెమలటం చేశాడు. అది చూసి మాకు యాక్సెప్ట్ చేయడానికి మాకు అస్సలు నచ్చలేదు మ్యామ్. చెయ్యి వెనక్కి తిప్పేవలసింది. సరే. ఇంకా అతను మీ అమ్మ లేదా అప్పుడు? మా అమ్మ లేదు. మీ అమ్మ లేనప్పుడు ఎందుకు వస్తున్నాడు? ఉందేమో అనుకుని వచ్చారని. సరే మీకు ఫోన్లు ఉన్నాయి కదా, మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి కదా. మీరు అమ్మ చెప్పినా ఆమె నమ్మదు Right. మ్యామ్. చెప్పినా చెయ్యి వేయడం గురించి పక్కన అమ్మ ఎట్లా వచ్చాడు మీ ఫ్రెండ్ అని చెప్పాం మ్యామ్, చాలా సార్లు చెప్పాము. కానీ మా మాట ఇలా సుమారుగా, సారీ అమ్మ, నీ పేరు సుష్మిత అమ్మ, ఎన్నిసార్లు జరిగి ఉండొచ్చు ఇలాంటి సంఘటన? 4 times అలా 5 times ఇంటిమేట్ చేసి కంప్లైంట్ చేశాను సార్ అతను మీద. ఆమె నమ్మట్లేదు సార్ ఆయన. ఆవిడ ఇప్పుడు మా ముందే నమ్మట్లేదు. తర్వాత ఆవిడకి సంగతి. బుర్ర పని ఇక్కడ దాకా చేయట్లేదు. వచ్చినా కూడా ఆవిడ చల్లను ఇంకా మేము చెప్పినప్పటికీ అతను మంచోడు మంచోడు అని మమ్మల్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడేది సార్ మా అమ్మ. ఆవిడకు ఓన్లీ పోషణ సరే డబ్బులు ఇప్పటికి ఇవే మీరు కనిపిస్తాయి. మీ ఆవిడ లేనప్పుడు వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళారు? వెళ్ళినప్పుడు ఏం చేశారు? 3 times వెళ్ళాను మేడం. వాళ్ళ నీడ్స్ ఏమైనా కావాలంటే అవి చూసుకొని ఏ నీ వచ్చేసాను. బొంద వాళ్ళ నీ ఆవిడకి సారీ నువ్వు ఆవిడకి ఇస్తే సరిపోయేది కదా. నువ్వు లేనప్పుడు వాళ్ళు ఆ kids. బతికారా బాబు? నువ్వు లేనప్పుడు కూడా బతికారు. నువ్వు లేనప్పుడు కూడా వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకున్నావు. ఏంటి నువ్వు కొత్తగా వచ్చి చూసే నీడ్స్? మీ అమ్మతో పాటు మిమ్మల్ని కూడా చక్కగా చూసుకుంటామని చెప్పి ఏం చెప్పారు. చూసుకోవటం అంటే ఏంటి? చూసుకున్న దృష్టి అదే. తప్పక నాన్న అని పిలవాల్సి వచ్చింది మ్యామ్ ఆ సిచ్యువేషన్ లో. ఏ నాన్నమ్మా మీ అంటే చేతులు నానా అని ప్రేమగా దగ్గరకు వచ్చాడా లేకపోతే ఇంకో ఉద్దేశంతో వచ్చాడా? ఫస్ట్ మేము నమ్మాము మ్యామ్. మా అమ్మ చెప్పిన తర్వాత మేము నమ్మాము. ఓకే. నమ్మిన తర్వాత ఒక 3 days 4 days బానే ఉంది. ఆ తర్వాత తన బిహేవియర్ మాకు ఏ మాత్రం నచ్చలేదు మ్యామ్. మీకు ఎక్కడో డౌట్ కొడతానే ఉంది. ఇటు నానా అని చెప్తున్నాడే గానీ చెయ్యేసే విధానం ముగ్గురికి తేడా ఏమా? ఉంది. మీ ముగ్గురు ఒపీనియన్ ఒకటేనా? మా ముగ్గురు ఒపీనియన్ దిస్ గై ఇస్ ఎ క్యారెక్టర్లెస్ ఫెలో. ఓకే మరి సార్, ఈ పెద్ద కూతురు ఉంది చూసారా సార్, ఆమె అయితే తన ఎంజాయ్మెంట్ల కోసం నేను అడ్డొస్తున్నానని వీళ్ళంతా వచ్చి బాగా తిరుగుతారండి. అవన్నీ మీకు ఎందుకండి? అవును మేడం, వాళ్ళు తిరుగుతూ ఉంటారు మేడం. వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు తిరుగుతారు మేడం. పబ్లిక్ వాళ్ళకి నేనే ఇస్తాను ఏదో వాళ్ళ ఎంజాయ్మెంట్. ముగ్గురు పబ్లిక్ తిరుగుతున్నారని ఇప్పుడు ఆయన వెళ్ళి పబ్బులకి చెయ్యి తిరుగుతారు, పర్వాలేదా? వాళ్ళ డ్రెస్లకి ఇతనే డబ్బులు ఇస్తాడు. దేవుడు అండి ఇతను. అమ్మా, ఎందుకమ్మా అబద్ధం చెప్తావు అతను మీద? దేవుడు, నువ్వు దెయ్యమా? నువ్వు దెయ్యం. వాళ్ళకి ఇప్పుడు నేను దయ్యంలా ఏం కనిపిస్తున్నాను మాట్లాడుతున్నావు? సార్ నేను. అమ్మా, ముగ్గురు ఈ 6 నెలల్లో వాళ్ళ అవసరాలకు ఒక్క అన్ని నిమిషం ఎక్కడి నుంచి తల్లి. ఇస్తారు మేడం? మీ పిల్లలు పబ్స్ కి వెళ్తారు, పబ్స్ కి ఆయన డబ్బులు ఇస్తాడు. వాళ్ళ రీఛార్జ్లు, వాళ్ళ ఫోన్లు, వాళ్ళు వేసుకున్న ఫోన్లు డ్రెస్సులు. రీఛార్జ్లు, తిండి గురించే కదా నువ్వు ఇంత ఇతనే కొనిచ్చిండు మేడం. నువ్వు అందుకే కదమ్మా ఆయనతో ఉంటున్నావు. ఉంటున్నాడు. అందుకే మేమంతా నోరు మూసుకున్నది. అందుకే ఓ కుటుంబాన్ని, ఓ పిల్లలకి తిండి పెడుతుందిరా బాబు, త్యాగం చేసేసింది శరీరాన్ని అని మేమేదో మాట్లాడుతున్నాం. చెయ్యేసి హక్కు అతను ఏ ఎవరిచ్చాడు? విధంగా ఇస్తున్నారో మాకు తెలియదు మ్యామ్. కానీ మా అమ్మ ఇచ్చిన మనీతో మేము ఎంజాయ్ చేసాం అనే ఫీలింగ్ తోనే ఉన్నాం అరే మీరు ఇప్పటి వరకు మేము. ఒక్క నిమిషం నాన్న, బంగారు. మీరు ఎదిగిన పిల్లలు, చదువుకున్న పిల్లలు, అమ్మ ఇంత మా మీద ఎందుకు పోస్తున్నాడని మినిమం అడగరా అమ్మా మీరు? మీ అమ్మ మీరు డెసిషన్ తీసుకున్నది దేనికి? ఇల్లు గడవట్లా, స్కూల్ ఫీజులో, లేకపోతే కెరియర్ కోసం అని కదా. పబ్బలకి, వీటికి, వాటికి, కాస్ట్లీ డ్రెస్సులకి, ఫోన్లకి తిరిగారా మీరు ఏం పబ్కి? అవసరం? కల్పించి ఎప్పుడు చెప్తున్నాడు ఒకసారి మేడం సార్, అసలు. ఎప్పుడు వెళ్ళారా? monthly once అలా వెళ్ళాం కానీ మంత్లీ వన్సా? మీ వెచ్చలవిడి ఖర్చులకి ఈవిడ
ఒకరిని ట్రాప్ చేసిందని కూడా నేను మాట్లాడవచ్చుగా. మరి మీ డబ్బులు మీకు ఉత్తిరే డబ్బులు ఇస్తున్నప్పుడు వాడి ఉద్దేశం ఏంటి? తేరగా దొరికారు ఒకదాని తర్వాత ఒకటి డబ్బులు పడేస్తే వీళ్ళందరూ మీద పడతారు. ఆ ట్రైలే వేస్తున్నారుగా. ఊరికే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకు వస్తాయి అసలు కష్టపడకుండా? వాట్ ఈస్ ద లాజిక్ అమ్మ? ఇక్కడ లాజిక్ ఏంటి? పిల్లలు పబ్కి వెళ్ళారు, క్లబ్కి వెళ్ళారు, ఓకే, నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పు, వాళ్ళకి నేర్పరితనం నేర్పించు, దారిలో పెట్టుకో, అంతవరకు ఓకే. కానీ పబ్బులకి వెళ్ళారు కాబట్టి పిల్లలు చెడ్డోళ్ళు, పబ్బులకి వెళ్ళే స్థాయికి అతను పోషించాడు కాబట్టి అతను మంచోడని దేవుడని బిరుదెలా ఇస్తాం మా లేదు మనిషికి? సార్, నేను ఇతనితో ఉంటున్నా, ఇట్లా మనకి అవసరాలకి ఇట్లా ఉంటాడు అని చెప్పినప్పుడు నేను వాళ్ళ పర్మిషన్ తీసుకున్నా సార్. మరి వాళ్ళ లవర్ తో వెళ్ళినప్పుడు పబ్లకు వెళ్ళినప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు సార్? లేదు సార్, మాకు ఇప్పుడు ఈ రోజు కల్పించి చెప్తున్నారు. వెళ్తాం అది మాత్రం నిజం, కానీ మాకు లవర్స్ ఉన్నారు అనేది అన్ని అబద్ధం సార్. కల్పించి చెప్తున్నారు. ఏంటి అవసరం ఏంటి? అంతలాగా పుట్టించి కథ సృష్టించి మిమ్మల్ని విడగొట్టే అంత అవసరం ఉంది? వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు ఒప్పుకున్నారా? నాన్న ఓకే అని చెప్పి ఒప్పుకున్నారా వాళ్ళు? మరి ఇప్పుడు కథ అల్లవలసిన అవసరం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఈయన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వాళ్ళ లవర్ తో పోదామని చూస్తున్నారు సార్. ఆయనకి అర్హత లేదు పెళ్లి చేసే అంత. నువ్వు పెళ్లి చేయలేవు. ఆ అమ్మాయి మేజరు వాళ్ళు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని వెళ్తారు. అయితే ఏంటి? వాళ్ళకి ఒక కుటుంబం కావాలనుకున్నారు, వెళ్తారు. అయితే ఏంటి? అదే అతనికి ఇలా డబ్బులు ఎందుకు మనం? ఒక తల్లి పిల్లల గురించి ఇలా చెప్తూ ఉంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లా. పిల్లలు కూడా నానా ఇప్పుడు మీ మమ్మీ ఏం వర్క్ చేయనప్పుడు మీ నాన్నగారు ఉన్నప్పుడు మీ పొజిషన్ ఏంటి? మీ నాన్న ఒక ఆటో డ్రైవర్ అన్నారు కదా, మరి అప్పుడు మీ నాన్నగారు ఉన్నప్పుడు మీరు అలాగే పబ్లిక్ ఇవన్నీ తిరిగారా? మరి మీరు అదే కదా మెయింటైన్ చేయాలి. మీ అమ్మ ఆ స్టెప్ ఎందుకు తీసుకుంది? మీకు తిండి పెడతాం, చదువు కోసం అని తీసుకుంది. తిండి కూడా ఏదో ఒకటి తిని బతకొచ్చు. మరి మీరు అవన్నీ ఎందుకు చేశారు? ఏదో ఒక ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళేందుకు మాత్రం అన్ని సార్లు పదే చెప్తా ఉంటారు మేడం. అసలు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది తల్లి మీకు? నాకు అర్థం కాల. ఫైనాన్షియల్ గా బాగున్న వాళ్ళు ఒక చోటుకి వెళ్తూ అట్లా వెళ్తారు. వెళ్ళొద్దని నేను అనట్లు, అది వాళ్ళ పర్సనల్. మీ లైఫ్ స్టైల్ అది సెట్ కాదు కదమ్మా. ఒప్పుకుంటాం, కానీ ఒకసారి వెళ్ళాం. అరే ఒకసారి ఎందుకు వెళ్ళాలి? ఒక్కసారైనా ఒక్కసారి తాగాం మేడం, ఒకసారి కాల్చాం మేడం, ఒకసారి పబ్బు మేడం. మీ అవసరం కాదు కదా అది, మీ అవసరం కాదు కదా. మీ అవసరం తప్పు అని చెప్పట్లేదు, పబ్కి వెళ్ళడం తప్పని చెప్పట్లేదు, కానీ మీ పొజిషన్ ఏంటి, ఏ పరిస్థితిలో ఉన్నారు, మీ అమ్మ ఏ పని చేసి మీ చదువుల కోసం మీ తిండి కోసం ఇంటర్నెట్ కడుతుందనే మినిమం జ్ఞానం ఉండాలిగా. మీరేం పసిపిల్లలు కాదు కదా అర్థం చేసుకోకుండా ఉండడానికి. 18 ఆల్మోస్ట్ అన్ని తెలుసు. 22, 24 ఏంటి? ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా. మీ అమ్మ ఇంకా హౌస్ కీపింగ్ వెళ్తుంది అంటుంది. మీ ముగ్గురు ఏం చేస్తున్నారు? హౌస్ కీపింగ్ చేసుకుంటే మీరు కూడా చదువుకోవచ్చు కదా. మీరు అలాంటి పనులు చేయాలి, కానీ డబ్బులు తీసుకొని పబ్లిక్ వెళ్ళడం ఏంటి? ఏం మాట్లాడు తల్లి? మీ మీద మీరేమో ఈ పనులు చేస్తున్నారు. యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నా కూడా 8 years నుంచి నేను చేసుకుంటూ వస్తే ఈ రోజు నా మీద ఇట్లా మాట్లాడాలి. ఎవరైతే తీసుకొచ్చో వాడి గురించి మాట్లాడుతున్నారు అక్కడ. అనవసరంగా నా మీద నిందలేస్తున్నారు. సరిపోయేది కదా, వాళ్ళ మీద గడిగుడ్డి చెప్తారులే కానీ నీకు అసలు పాత్రే లేదు. నువ్వు అసలు నీ పాత్రే లేదు. నువ్వు ఆ పిల్లల వైపు ఎప్పుడైతే దూసుకుని వెళ్ళావో అప్పుడే నీకు రెస్పెక్ట్ పోయింది. నీకు 4 తన్నేవాళ్ళు లేకపోవటం నువ్వు ఇక్కడ బతికి బట్ట కట్టావు. అమ్మ ఒక్కటమ్మా, ఇవన్నీ ఒక ఎత్తు. నేను ఊడిసాను, తుడిసాను, పెంచాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక తల్లిగా నువ్వు ఏ పరీక్షలో గెలవాలో ఆ పరీక్షలో ఓడిపోయావు నువ్వు. ఆ పిల్లలకి ఉండమ్మా, ఆ పిల్లలకి డబ్బు సుఖాన్ని సంతోషాన్ని చూపెట్టావు, అది వేరే విషయం. ఓకే, వాళ్ళు విచ్చలవిడిగా అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే ఆటోమేటిక్ పిల్లలు ఇప్పుడు వరకు కనిపించినటువంటి సుఖం సంతోషం డబ్బులు కనిపించగానే వాళ్ళు తిరుగుతున్నారు వీళ్ళు తిరుగుతున్నారు, మనం కూడా ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దామని చేశారు అని చెప్పి వాళ్ళ క్యారెక్టర్లు అసాసినేట్ చేసేస్తాను నువ్వు. ఈరోజు వాళ్ళు ఏదో ఆశపడ్డారు, కక్కుతుపడ్డారు. ఇప్పుడు ఏకంగా ఏంటంటే ఆ డబ్బుల గురించే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో ఇతను లేపేసి డబ్బులు కాజేసి వెళ్ళిపోదామని చెప్పి. అమ్మ నువ్వే పెంచావు అమ్మ 23 సంవత్సరాల పాటు ఈ పిల్లల్ని. నాకు నమ్మకంగా అనిపించట్లేదు. అమ్మ ఒక్కటి, ఈ రోజు నువ్వు ఏమన్నా ఆ పిల్లలు తిరుగుతున్నారన్నా ఏమన్నా, ఒక్క అంశం దగ్గర మొత్తం నీ మార్కులన్నీ పోయినాయి. ఒక్క అంశం దగ్గర నీ మొత్తం మార్కులన్నీ పోయినాయి. సంవత్సరం క్రితం వచ్చినటువంటి 2 కొమ్ముల్ని సపోర్ట్ చేసుకుంటూ ముందుగా వచ్చినటువంటి చెవులు ఉన్నాయి చూడు, అవి నెగ్లెక్ట్ చేస్తున్నావు చూడు, అయిపోయింది. అతనితో పాటు ఉండు. ఎందుకంటే కనుక అతన్ని దేవుడు అన్నావు, రాముడు అన్నావు, భీముడు అన్నావు, ఏదో అన్నావు. కానీ పిల్లలు కాకుండా చేసేసుకున్నావు కదమ్మా. వాళ్ళు ఇప్పుడు ముగ్గురు పిల్లలు, రేపటి వాళ్ళ పెళ్లిళ్ళు, డెలివరీ ఇదంతా చూసుకోవాల్సింది నువ్వు. ఇప్పుడు నువ్వు కూడా వేరే వాళ్ళకి బిహేవ్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఎవరితో బతకగలరా? మీ ముగ్గురు బతకగలరా వీళ్ళ డబ్బులు లేకుండా? బతుకుతారా? ఒక్కసారి సైడ్కి రండి. ఎందుకు ఒకటి చెప్పాలి మేడం.
చెప్పమ్మా ఇక్కడ ఏ పర్వాలేదు చెప్పు. ఎవరో ఒకళ్ళు చెప్తే కాదుగా ముగ్గురు జడ్జెస్ ఉన్నాం ఇక్కడ. ఎవరైనా రండి మేడం, అరే? ఒకసారి సైడ్కి రండి వెళ్ళండి మేడం. ఓకే మేడం. మేడం, ఒక్కసారి రండి ప్లీజ్ మేడం, ఒకటి చెప్పాలి మీతో. రండి. మేడం మీకు దండం పెడతా మేడం, మీకు కాలు పట్టుకుంటా మేడం. నా పిల్లల వీడియోలు ఆయన దగ్గర ఉన్నాయి మేడం, అన్ని వీడియోలు అన్ని సోషల్ మీడియాలో పెడతానన్నాడు మేడం, అందుకే నేను చెప్పలేకపోతున్నాను మేడం. ప్లీజ్ మరి అదేదో అక్కడ మేడం సార్ ఉన్నారు, అక్కడ ఆయన దగ్గర చెప్పాను అనుకో, అన్న పిల్లల వీడియోలు సోషల్ మీడియాలో తోలు తీస్తారు అక్కడ, రమ్య సోషల్ మీడియాలో పెడతానన్నాడు మేడం. చూడండి మేడం, చూడండి మేడం. ఇక్కడ వరకు వచ్చారు కదా, మాట్లాడతాం రండి. ఆ పిల్లల న్యూడ్ వీడియోస్ అన్ని కూడా ఉన్నాయంట అబ్బాయి ఫోన్లో. నాన్న మీరు ఇక్కడ మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, ఇది అంత సీక్రెట్గా చెప్పే విషయం కూడా కాదు. కానీ ఇక్కడ నువ్వు ఓపెన్గా చెప్పుంటే అలా తీసుకెళ్ళి అలా అరెస్ట్ చేయిస్తాం. అర్థమవుతుందా? అర్థమవుతుంది. నువ్వు భయపడకుండా ధైర్యంగా పోరాడాల్సిన ఒక వ్యక్తివి ఈ రోజున. నేను అప్పటి నుంచి ఒక తల్లి ఏంటి పిల్లలు చెప్పినా వినకుండా ఇలా మాట్లాడుతుంది ఏంటని నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది, కడుపులో దేవేస్తుంది నాకు. నువ్వు ఇప్పుడు మీరు ఆ మమ్మల్ని విషయం నమ్మాలి చెప్పిన కదా. వెంటనే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు మమ్మల్ని నమ్మాలి. నమ్మితే కొన్ని లక్షల మంది ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు నీ వెనకాల ఉంటారు. ఇదే కదా తల్లి మేము మొత్తుకుంటున్నాము. ఏరా ఏమంటావు? ఒక దెబ్బ ఎందుకు సార్? ఎందుకా? నీ ఫోన్ ఇటీ. ఎందుకా? ఎందుకు? నీ ఫోన్ బాబు. అయిపోయింది అడి చరిత్ర. వేషాలు వేస్తున్నావా? ఎక్కడికి వచ్చావో తెలుసా? కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తాము, కోర్టులో చూసుకుందాం. దేనికి మేడం? నీకు తెలుసు. నీకు మాట్లాడతాం మేడం, వీడియోస్ తీస్తాము, నేను పబ్లిక్ పెడతాము నీ వీడియోస్, అప్పుడు చూద్దాం. నా పిల్లల వీడియోస్ అన్ని ఉన్నాయి ఎవరు మేడం. తీశారు? చాలా మాట్లాడాల్సింది ఇక్కడ మా మాట్లాడుకో. ముగ్గురితో పాటు కొన్ని కోట్ల మంది నీ వెనకాల ఉంటారు తల్లి. కాలు చేయి ఇది నువ్వు మాట్లాడాలి. నేను ఇది చెప్పకపోతే వాళ్ళ వీడియోస్ అన్ని నోటెల్ చెప్పమ్మా, పర్లేదు పబ్లిక్ గా చెప్పు, అందరు ఎదుర్కొంటే చెప్పు, సభ్య సమాజం ఎదుర్కొంటే చెప్పు, ఎంత గొప్ప తల్లివో నువ్వు. నీ గురించి మేము అపార్థం చేసుకున్నాం ఇప్పుడు వరకు. చెప్పమ్మా చెప్పే. కూర్చో, జరగండి, అమ్మాయి కూర్చుంటుంది. నా పిల్లల కలుపుకోండి, వీడియోస్ చేసి బయట కలుపుకోండి. పెడతా, సోషల్ మీడియాలో పెడతాను బెదిరించింది మేడం, అట్లా చేసి చెప్పకపోతే. కలుపుకోండి. ఏనానా అతను దేవుడు గోంగూర జీలకర్ర అంటున్నావు, ఎంత వరకు చెప్పు, మేము ఎక్కడన్నా నమ్ముతాం చెప్పమ్మా. ఇట్లాంటి మాటలు? కాదు మేడం, మరి నా పిల్లల వీడియోస్ ఆయన ఫోన్ లో ఉన్నాయి, నేను నిజం చెప్పాను అనుకో, అవన్నీ సోషల్ కాదు, మీడియాలో దరిద్రుడు కదా, ఎప్పటి ఫోన్ నుంచి బ్లాక్ చేస్తున్నాడంట? చేసుకున్నాం కదా, ఫోన్ తీసుకున్నాం కదా, సరే ధైర్యంగా మాట్లాడి. ఎప్పటి నుంచి చేస్తున్నా అంటే వీడియోస్? నేను లేనప్పుడు వచ్చాడు కదా సార్, వీళ్ళ పిల్లలు బట్టలు మార్చుకుంటుంటే వీడియో తీశాడు, అలా రూమ్ లో ఫోన్ పెట్టి వీడియో తీశాడు. నేను చెప్పాను అనుకో, అవన్నీ బయట పెడతాను. పిల్ల చేత మందు తెప్పించుకోవటం, చికెన్ తెప్పించుకోవటం, ఆయన ఒంటి మీద నిజాలేనా? చేతులు వేయటం, ఇవన్నీ నిజాలేనా? నిజాలే మేడం, పరమ దుర్మార్గుడు. నేను నమ్మి మోసపోయినా, నా పిల్లల కోసం అని నేను నమ్మి మోసపోయినా. నేను ఇదమ్మా మీరు- చెప్తాను. ఇదమ్మా మీ అమ్మని అపార్థం చేసుకున్నారు కదా, మరి మీ అమ్మ ఎందుకు అలా మాట్లాడిందో అర్థమైందా? అర్థమైంది. మిమ్మల్ని సేవ్ చేయడానికి మీ క్యారెక్టర్ ఎక్కడ పోతుందో అని బిక్కు బిక్కుమని ఆయన ఫోన్ ఎప్పుడైనా దొరికిద్దా అని చూస్తుంది. ఇప్పుడు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం కదా, ఏమయ్యా ఫోన్ తీయమంటావా? ఏం చేశాను వాళ్ళ ఇంటికి వెళ్ళి? తీశాను మేడం. ఏమైంది ఇప్పుడు? ఏమైందా? ఒక్కటి పీకుతా, కేసు పెడతారా? ఏం మాట్లాడతావు? ఏం జైలు మాట్లాడుతున్నావు? వేస్తారా? వేయండి. ఏంటి వాగేది? ఇష్టం ఉంటే ఉండమని లేకపోతే లేదు, ఇష్టం ఉంటే ఉండమని లేకపోతే లేదు. ఆ వదిలే, న్యూడ్ వీడియోస్ ఎలా తీస్తావయ్యా? వీడియోలు ఆల్రెడీ షేర్ చేసావా? నిజం చెప్పు. ఎవరికి షేర్ చేయలేదు సార్. నీ ఫోన్ లోనే ఉన్నాయో? ఎవరికైనా ఆల్రెడీ షేర్ చేసావా? నేను షేర్ చేయలేదు సార్ ఎవరికి. కావాలంటే ఎంత ఫోన్ లో సిగ్గులేదయ్యా నీకు? ఒక్కటి బుద్ధుందా? పీకుతా. పిల్లలు బట్టలు మార్చుకుంటే కెమెరా పెట్టావు లోపల. ఎక్కడి నుంచి బయటకు ఎలా వెళ్తావు చూస్తాం. ఏంటి వాగేది? వచ్చావు బోన్ లోకి, పులి బోన్ లోకి సచ్చినట్టు నువ్వు. పిల్లలు వీడియోలు తీస్తావా? వీడియోలు తీయడం ఒకటి, ఇక్కడ మనం ఉన్నామని తెలిసి ఎంత డేర్ గా మాట్లాడుతున్నాడు. ఎవడు ఏం చేయలేదు నన్ను, నువ్వేం వాడు చేస్తావు? క్రానిక్ ఏం చేస్తావు? అఫెండర్ అమ్మా. వాడు అరెస్ట్ ఎంతమంది చేస్తారా? జైల్లో వేస్తారా అంట. అంటే దాని పవర్ ఏంటి? అలా వీడియోలు తీస్తే పనిష్మెంట్ ఎంత సీరియస్ గా ఉంటది అనేది మేడం, ఈయనకి రుచి చూపించాల్సి. వీడు క్రానిక్ అఫెండర్ మేడం. చాలా మందికి తీసుంటాడు, చాలా చోట్ల అమ్ముంటాడు. పెళ్ళే అవ్వలేదు, వాళ్ళ అమ్మ నెంబర్ ఏమైనా ఉందా? వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేరు మేడం, ఫోన్ లో ఒకడే ఉంటాడు. ఇంట్లో ఒక్కడే ఉంటాడు, బతికి ఉన్నాడుగా. అమ్మ నాన్న ఎవరొకళ్ళు ఉంటారు కదా. డీటెయిల్స్ కూడా మాకు ఏం తెలియదు. ఫోన్ లో మేము తీసి అమ్మా, మాట్లాడతాం. మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఎవరు భయపడవలసినటువంటి అవసరం లేదు. చెంచాగాడు వాడు మధ్యలో వచ్చాడు, మధ్యలోనే పోతాడు. మీరు మీ ఐకమత్యం ఏదైతే ఉందో, మీ ఐకమత్యం ఎప్పటికీ డైల్యూట్ అవ్వకూడదమ్మా. ఈ తల్లి కూతుర్ల బంధం ఏదైతే ఉందో కలకాలం నిలబడేది ఇదే.